పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేయవాడైన మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 46 వచనాల వరకు. ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. ఇంటి యజమానుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుర్తుకిచ్చి దేశాంతరంకు వెళ్లారు. పండ్ల కాలం దగ్గర పడింది. పండ్లలో తన భాగం తెప్పించుకోవడానికి ఆ కాపుల దగ్గరకు తన దాసులను పంపారు. అయితే ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరి మీద రాళ్లు విసిరారు. తర్వాత మరలా ఇంతకు ముందు కంటే ఎక్కువ మందిని వేరే దాసులను పంపగా వారిని కూడా అలాగే చేశారు. చివరికి తన కుమారుడినైతే సన్మానిస్తారనుకుని తనను పంపితే ఆయన్ని ద్రాక్ష తోట బయట పడేసి చంపారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలంలో యందు తమకు పండ్లను చెల్లించే ఇతర కాపులకు ఇచ్చినని చెప్తూ, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖనం ఎన్నడూ చదవలేదా అని చెప్పి, కాబట్టి దేవుని రాజ్యం ఎదురు నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడనని మీతో చెప్పుచున్నాను అని అంటారు. మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని అది నలిచేయును అని 33వ వచనం మొదలుకొని 44వ వచనం వరకు ఈ సంగతులను చూస్తాం. ఇక్కడ ద్రాక్ష తోట ఇశ్రాయేలును సూచిస్తుంది. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం చూడగలం. దాసులు దేవుని ప్రవక్తలను సూచిస్తున్నారు. ఈ విషయాన్ని దినవృత్తాంతంలో 2వ పుస్తకం 36వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ చదివితే, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసితుల యందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపించుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకు వచ్చెను అని రాయబడింది. ప్రజలు మంచి వాటిని తృణీకరిస్తే చెడ్డ వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. చివరకు తన సొంత కుమారుని పంపారు. అయితే ఆ కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి అతని స్వాస్థ్యం తీసుకుందాం రండని తమలో తాము చెప్పుకుని అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపడి పడివేసి చంపిరి అని ఈ వాక్యాన్ని మనం 38-39 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుర్కొని పోతున్న శిలువ మరణం గురించి సూచనగా ఈ ఉపమానంలో చెప్పబడింది. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని ఆ పత్రికలో 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో మనం చదవగలం. ఇక్కడ 42వ వచనంలో కూడా, అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్న వాక్యము కీర్తన 118వ అధ్యాయం 22-23 వచనాలను జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్పిన విషయం ఇది. ఇదే విషయాన్ని పేతురు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనంలో ప్రసంగిస్తూ అంటాడు, ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఎలా అయింది అనంటే, మూలకు తలరాయి ఆకాశం క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి ఈయన తప్ప మరి ఎవ్వరూ పాపశిక్ష నుంచి తప్పించి రక్షించేవారు లేరు. అందుకే ఈయనే మూలకు తలరాయి అయ్యారు. యూదులు దేవుని కృపను నిరాకరించారు. ఆనాటి వారి నిరాకరణ ఇప్పటి వరకు వారి చుట్టుప్రక్కల ఉన్న దేశాలు వారి చేత వీరు నిరాకరించబడుతూనే ఉన్నారు. దేవునితో మన వైఖరి ఎలా ఉంటుందో మనం అదే అనుభవిస్తాం. ఎందుకంటే మనం ఇతరులకు ఏమిస్తామో మనకు అదే ఇవ్వబడుతుంది కదా. ఇశ్రాయేలీల తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. ఇశ్రాయేలీలు తృణీకరించిన యేసుక్రీస్తు సమస్త లోకానికి మూలరాయి అయ్యారు. దేవుని రాజ్యం వారి యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడనని మీతో చెప్పుచున్నానని మత్తయి సువార్త 21వ అధ్యాయం 41వ వచనంలో మనం ఈరోజు ధ్యాన భాగంలో చూస్తున్నాం. ఇశ్రాయేలీలు విశ్వసించలేదు గనుక మనము ఇప్పుడు ఆ ఫలమిచ్చు జనులమయ్యాము. మరి మనమెలా ఉన్నాము? దేవునికి ఇవ్వాల్సిన ఫలము దేవునికి ఇస్తున్నామా? ఇంకా 44వ వచనంలో, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును అని రాయబడింది. ఈ రోజున ఎవరైతే ఆయన మీద పడి ఆయనను తృణీకరించి ఆయనను గురించి హేళన చేస్తున్నారో వారు తమను తామే తీర్పుకు అప్పగించుకుంటున్నారని గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో,
కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడ్డు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని రాయబడింది. అంటే మన మీదకు రావాల్సిన దేవుని ఉగ్రత ఏదైతే ఉందో అదంతా యేసుక్రీస్తు మీద పడ్డట్లు మన యెషయా పుస్తకంలో చదువుతాం. అయితే ఎవరైతే ఈ విషయాన్ని అంగీకరించి విశ్వసించరో వారి ఉగ్రత వారి మీదనే ఉంచుకుంటున్నారని అర్థం. కాబట్టి ఎవని మీద అయితే ఈ రాయి పడునో అది వాని నలిచేయును అని ఆ రీతిగా రాయబడింది. దీనంతటిని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి అనేక అవకాశాలు ఇస్తారు. అయితే కొందరి హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఎన్ని అవకాశాలు ఇచ్చినా తృణీకరిస్తారు. దేవుడు పదే పదే మాట్లాడినా దాన్ని కొట్టిపారేస్తారు. ఆయన దయ మన మీద ఉన్నప్పటికీ దాన్ని గుర్తించరు. మన హృదయం కఠినమైపోకుండా విశ్వాసంతో జీవిస్తూ తగిన ఫలం అంటే ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైన వాటిని ఫలిస్తూ దేవుని కోసం బ్రతికితే మన జీవితాలలో ఏ లోటు ఉండదు. అందుకే కీర్తన 4:7 వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి అని రాయబడి ఉంటుంది. నిజమే, దేవుడు లేకుండా విస్తారమైన సంపద ఉండటం కంటే దేవుడు కలిగి కొంచెమున్నా అది మనకెంతో సంతృప్తినిస్తుంది. ఆనాడు అక్కడున్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసుప్రభు ఈ ఉపమానము, ఈ సంగతులు చెప్పటం విని వారిని గురించే చెప్పారని గ్రహించి ఆయనను పట్టుకోవాలని చూశారు. కానీ అక్కడున్న వారంతా ఆయనను ప్రవక్త అని అనుకున్నారు కాబట్టి భయపడి ఏం చేయలేకపోయారు. వారిని గురించే చెప్పారు అని గ్రహించినా ఇక్కడ వారు మనసు మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. కానీ తిరగబడటానికి ఇష్టపడ్డారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలపైనే రేపటి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము ఏ నిర్ణయం తీసుకుంటున్నాము? తిరస్కరించటానికా, దాన్ని బట్టి మనసు మార్చుకోవడానికా, లేకపోతే తృణీకరించి దాని నుంచి దూరంగా పారిపోవడానికా, లేదా విని వదిలేయటానికా? ఏ రకంగా మనం స్పందిస్తున్నామో దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుందని గ్రహించాలి. దేవుడిచ్చిన అవకాశాల్ని వదిలేస్తే మనం కూడా ఏశావులాగా ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను అని అక్కడ అతని గురించి రాయబడినట్లుగా మన పరిస్థితి కూడా అదే అవుతుందని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 12:17 చూస్తాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆయనకు అనుకూలంగా స్పందిస్తే అది మనకే ఆశీర్వాదమని. ఈ వాక్య ధ్యానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, ఇశ్రాయేల్ దగ్గరకు మాటి మాటికి మీరు మీ దాసులను ఫలం కోసం పంపిస్తే వారు మీ యందు విశ్వాసం ఉంచలేక మిమ్మల్ని తృణీకరించారు. మీరే మూలకు తలరాయి అని గ్రహించలేకపోయారు. ప్రభువా, దయచేసి మేము మీ స్వరం వినినప్పుడు, మా గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి మేము గ్రహించటానికి ముందు సహాయం చేయండి. తర్వాత గ్రహించిన దాన్ని బట్టి మా హృదయాన్ని కఠినపరచుకోకుండా మారు మనసు పొందుకోవడానికి కృప చూపండి. దయచేసి మేము ఎప్పుడు కూడా ఆత్మఫలాన్ని ఫలిస్తూ మీకు ఇవ్వవలసిన మహిమను మీకు ఇవ్వడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజంతటినీ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీ కనికరం మా మీద ఉంచి పాపముల నుండి, దుర్నీతి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.